ఆ దినమైనను ఆ గడియైనను మీకు తెలియదు. రెప్పపాటున యేసుప్రభు వారు వస్తారు కనుక ప్రతి ఒక్కరము కూడా సిద్ధపడి ఉండాలి. ఆయన ప్రత్యక్షత కొరకు ఆశతో ఎదురు చూసేవారముగా ఉండాలి. ఏదో నామకార్థకంగా దేవుని సన్నిధికి వెళ్దాము, కొంతసేపు కూర్చొని వద్దాము అని వస్తే దేవుడు కూడా మన జీవితాలని అలాగే నిర్లక్ష్యం చేసేస్తూ ఉంటాడు. మీరు ఎక్కడైనా నిదానంగా ఉంటారేమో, నిర్లక్ష్యంగా ఉంటారేమో తెలియదు, కానీ దేవుని సన్నిధిలో మాత్రం ఆసక్తిగా ఉండండి. మీకు ఏదన్నా ప్రయాణం ఉంటే రాత్రులు కూడా నిద్రలు పోరు, తెల్లారి పొద్దున్నే అదే ఎయిర్పోర్ట్ అయితే ఒక 2 గంటలు ముందుకెళ్ళి అక్కడ వెయిట్ చేయాలి. బస్సుల దగ్గర కూడా అలా